హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి నిన్న చేసుకున్నటువంటి 7 శనివారాల వ్రతం అండి. ఇంకా నేనైతే 7 శనివారాల వ్రతాన్ని కూడా ప్రారంభించాను అనమాట. ఇంకా నిన్నటి పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను. స్వామివారికి పిండి దీపాలను, అదేవిధంగా నువ్వుల నూనెతో దీపాలను, ఆవు నెయ్యితో దీపాలను, శంకుచక్ర దీపాలు అన్నిటినీ పెట్టుకొని, స్వామివారి పటం పెట్టుకొని, బియ్యం పోసుకొని, అదేవిధంగా స్వామివారి చిన్న విగ్రహం ఉంటే పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాను. ఇంకా శ్రావణ మాసంలో ఈ పూజ అనేది ఎప్పుడు చేస్తూ ఉంటానన్నమాట. దీన్ని కూడా నిన్న చేసుకున్నాను. ఇంక 7 వారాలు అయితే పూర్తి చేయాలి. ఇంకా ఇదే విధంగా మొత్తం గోవిందనామాలు, అష్టోత్తరాలు, లక్ష్మీ అష్టోత్తరాలు, పద్మావతి అష్టోత్తరాలు అన్నీ చదువుకున్న తర్వాత దీపం ధూపం అన్నీ చూపించుకొని స్వామివారిని చక్కగా మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో పూజించుకుంటే ఆ స్వామివారి అనుగ్రహం ఉంటుందండి. ఇట్లా సాంబ్రాణి దీపాన్ని, పంచహారతిని కూడా చూపించేసుకొని, ఇంకా కర్పూర హారతిని కూడా ఇచ్చుకొని పూజ అయితే చేసుకున్నాను. చాలా ప్రశాంతంగా అనిపించిందండి. ఇంకా ఈ విధంగా అయితే చిమ్మిడి ఉండలు, పరమాన్నము, ద్రాక్షపళ్ళు, అరటిపళ్ళు, నారికేలం, ఇంకా అన్ని పాలు, చలివిడి, వడపప్పు, స్వామివారికి ఇష్టమైనటువంటి పానకం ఇవన్నిటిని సమర్పించుకొని పూజ చేసుకున్నాను. ఇంకా స్వామివారు చూడండి చాలా చాలా కళగా అనిపించింది. ఇంకా మనకున్నంతలో పూజ అనేది చాలా బాగా చేసుకున్నాను. ఇంకా చాలా సంతోషంగా అనిపించింది. అది కృష్ణాష్టమి రోజు స్వామివారికి పూజ చేసుకునే భాగ్యం కలిగినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా కృష్ణుని ముందు కూడా ఈ విధంగా అయితే దీపం పెట్టేసుకున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి.